సత్యభామాదేవికి తనకంటే సౌందర్యవతి ఎవరూ లేరనే గర్వం ఉండేది. సుదర్శనుడికి తనకంటే శక్తిశాలి ఎవరూ లేరనే గర్వం ఉండేది. అలాగే గరుత్మంతుడికి తనకంటే వేగంగా ఎవరూ ఎగరలేరనే గర్వం ఉండేది. అయితే ఇదంతా గమనించిన శ్రీకృష్ణుడు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుడిని శ్రీరాముడు ద్వారకకు రమ్మన్నాడని చెప్పమన్నట్లుగా గరుత్మంతుడితో చెబుతాడు. అయితే ఇది వెన్నంటనే గరుత్మంతుడు ఆకాశములో వెళ్ళి హనుమంతునితో శ్రీరాముల వారు మిమ్మల్ని వెంట పెట్టుకుని రమ్మన్నారని చెబుతాడు. అది విన్నంటనే హనుమంతుడు గరుత్మంతుడికి కనిపించినంత వేగముగా ద్వారకకు చేరుకుంటాడు. ద్వారకకు చేరుకున్న హనుమంతుడికి శ్రీకృష్ణుడి పక్కనున్న సత్యభామాదేవిని చూసి, ఇదేంటి, నా రాముని పక్కన ఉండాల్సింది సీతాదేవి కదా, ఈ దాసి ఎవరు అని అంటాడు. నీవు ఇక్కడికి వస్తుండగా నిన్నెవరూ అడ్డుకోలేదా అనగా సుదర్శన చక్రాన్ని నోట్లోంచి తీసి చూపిస్తాడు హనుమంతుడు. ఇదంతా అర్థం చేసుకున్న వారు ముగ్గురు మనకంటే గొప్పవాళ్ళు ఉండరనుకోవడం మూర్ఖత్వం అని తెలుసు.